నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పీచింగ్ కానీ హియరింగ్ కానీ ఎందుకో తెలీదు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనో కానీ ఇలా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మన విశాఖపట్నంలో ఒక స్పెషాలిటీ సెంటర్ ఉంది, అదే గాయత్రి స్పీచింగ్ అండ్ హియరింగ్ క్లినిక్. మరి ఈరోజు మనతో పాటు డాక్టర్ సంపత్ గారు ఉన్నారు. అసలు ఈ స్పీచ్కి సంబంధించి హియరింగ్కి సంబంధించి ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏం సొల్యూషన్స్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. నా పేరు సంపత్ కుమార్. ఐఎమ్ అన్ ఆడియోలిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ హ్యావింగ్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. గ్రేట్ అండి. సో 17 years నుంచి మీరు చాలామంది పేషెంట్స్ని చూస్తుంటారు. అంటే వినికిడికి సంబంధించి ప్రాబ్లమ్స్ కానీ మాట్లాడడం సంబంధించి ప్రాబ్లమ్స్ కానీ ఎలా ఉంది, ఇప్పుడు ఏం సర్వీసెస్ ఇస్తున్నారు? సో మేము పుట్టుకతో వచ్చే ప్రాబ్లం నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వరకన్నా మేము వినికిడికి మరియు మాటకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము చూస్తామండి. అంటే రకరకాల కారణాల వలన మాటలు రాకపోవడం, లేకపోతే వినిపించడం ప్రాబ్లం ఉండడం, ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం మా సెంటర్ నందు గత 17 years నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వలన పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వలన మాటలు రావడం అనేది చాలా ఇబ్బందిగా ఉన్నది. అది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో కనిపించేది. గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే మన ఇండియాలో కూడా ఇలాంటి కేసులు అనేది ఎక్కువ అవ్వడం జరిగింది. ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ కూడా జాబ్కి వెళ్ళిపోయి పిల్లలు అక్కడే ఉండిపోయి మాట్లాడడానికి ఎవరు లేక మాటలు రావట్లేదు. అవును, ఎప్పుడు కూడా పిల్లలు ఆటల ద్వారా మాటల ద్వారా తన తోటి పిల్లలతో కలవడం ద్వారా మాటలు అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుందండి. సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆ బంధాలకి బాంధవ్యాలకి అందరినీ దూరం అయిపోవడం వలన, మొబైల్కి ఎక్కువ అటాచ్ అయిపోవడం వలన, సో వాళ్ళకి సరైనంత స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల మాటలు రావడం అనేది ప్రాబ్లం ఉన్నదండి. ఓకే. సో అంటే ఈ వినికిడి లోపం అనేది ఏదైతే ఉందో అది ఫేజెస్ పరంగా ఉంటుంది, అంటే ఇంత లెవెల్ అని. ఎస్, అలాగే ఇప్పుడు కంటికి సంబంధించి ఎలాగైతే తీవ్రత అనేది ఆధారపడి ఉంటుందో అలాగే హీరింగ్ లాస్లో కూడా మైల్డ్ హీరింగ్ ప్రాబ్లం అని, మోడరేట్ హీరింగ్ ప్రాబ్లం అని, మోడరేట్లీ సివియర్ ప్రొఫౌండ్, అంటే ప్రొఫౌండ్ అంటే పుట్టు మూగ చెవుడు అంటారండి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వినికిడి సమస్యకి చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేది ఆధారపడి ఉంటుంది. సో సపోజ్ చెవిలో నీరు కారడం, చీము కారడం, చెవి నొప్పి ఇలాంటిది అయితే అది మందులతోనే ఆపరేషన్తోనే ఆ సమస్యలు అనేది తీర్చడం అనేది జరుగుతుందండి. సో ఏదైతే మందుల ద్వారా కానివి, ఆపరేషన్ ద్వారా కానివి, అలాంటి వినికిడి సమస్యని అంటే చెవికి సంబంధించిన నరం దెబ్బతినడం లేకపోతే ఆపరేషన్ వల్ల అవ్వలేని సమస్యల్ని అలాంటివి మేము వినికిడి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఈ వినికిడి ట్రీట్మెంట్ ఎలా అంటే వాళ్ళకి ముందుగా హియరింగ్ టెస్టింగ్ చేస్తామండి. హియరింగ్ టెస్టింగ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఎంత ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. సో దానికి తగ్గట్టు డిఫరెంట్ మిషన్స్ ఉంటాయండి. చెవి లోపల కనిపించకుండా ఉండే మిషన్లు, చెవి వెనకాల పెట్టే మిషన్లు, చెవి వెనకాల పెట్టే చిన్న మిషన్లు, కనిపించకుండా ఉండేవి. అలాగే ఈ రోజుల్లో టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయిందండి. సో బ్లూటూత్ టెక్నాలజీ మిషన్లు అంటారండి. అలాగే రీఛార్జబుల్ మిషన్లు, వాటర్ ప్రూఫ్ మిషన్లు. సో పెద్దవాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి మిషన్లు మెయింటైన్ చేయడం, అవన్నీ ఆపరేట్ చేయడం అవన్నీ. సో అలాంటి వాళ్ళకి అంటే ఆటోమేటిక్గా ఉండే రీఛార్జబుల్ మిషన్లు, అలాగే చాలామందికి టీవీ టెలిఫోన్లు సరిగ్గా వినిపించేవి కాదు కదండి. సో అలాంటి వాళ్ళకి చక్కగా బ్లూటూత్ టెక్నాలజీ మిషన్. సో ఇప్పుడు ఈ బ్లూటూత్ టెక్నాలజీ మెషిన్ కానీ రీఛార్జబుల్ మెషిన్స్ కానీ డిఫరెన్స్ ఏముంటుంది? రీఛార్జబుల్ మిషన్లు ఏంటంటే ఆపరేటింగ్ ఈజీగా ఉంటుందండి. పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి మిషన్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, బ్యాటరీ మార్చడం, బ్యాటరీస్ అయిపోతే మళ్ళీ వాటి గురించి ఎత్తుకోవడం, వీటన్నిటి కూడా ఇబ్బంది ఉంటుంది. సో దానివల్ల ఏముందంటే ఆపరేటింగ్ ఈజీగా ఉంటుందండి. సో మీరు ఇట్లా డిఫరెంట్ మెషిన్స్ ప్రొవైడ్ చేస్తారు, అంటే వినికిడి లెవెల్ బట్టి వాళ్ళ హియరింగ్ బట్టి ఫస్ట్ టెస్ట్ చేసి దాన్ని చేస్తారు. సో అసలు ఈ వినికిడి లోపం రావడానికి కారణాలు ఏంటండి? వినికిడి లోపం రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. మనం పుట్టుకతో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే జన్యు సంబంధమైన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కన్సర్న్ మేనరికపు వివాహాలు వాటి వలన వస్తుందండి. అలాగే పుట్టుకతో ఏదైనా ప్రాబ్లం వస్తాయి, అంటే బరువు తక్కువగా ఉన్నా, పుట్టిన వెంటనే ఏడవకపోయినా, లేదంటే ఏమన్నా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడం వలన, సో ఇలాగ పుట్టుకతో వచ్చేవి చూస్తే అలా ఉంటాయండి. అలాగే వయసు పెరిగే కొద్దీ చెవిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం,
లేకపోతే చెవిలోని వినికిడికి సంబంధించిన నరాలు దెబ్బతినడం, లేకపోతే ఏదైనా బ్రెయిన్కి ఏదైనా దెబ్బ తగలడం, చెవికి దెబ్బ తగలడం, యాక్సిడెంట్ అవ్వడం, ఇలాగ రకరకాల రీజన్స్ వలన, అలాగే కొన్ని వ్యాధులకి పవర్ఫుల్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని పవర్ఫుల్ మెడిసిన్స్ కూడా హీరింగ్ లాస్కి దారితీస్తాయి. అలాగే ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం, లేదంటే పెద్ద పెద్ద శబ్దాలు వినడం, ఇలాగ చాలా రీజన్స్ ఉంటాయండి. సో ప్రస్తుతం ఉన్న కాలంలో ఎట్లా అయిపోయిందంటే లైఫ్ అంతా మోడర్న్ కల్చర్కి అలవాటు అయిపోయింది. అంటే లైక్ నైట్ అయితే పార్టీస్లో లౌడ్ మ్యూజిక్ తోటి ఎంజాయ్ చేయాలి, లేకపోతే చాలా కామన్ అయిపోయింది. అంటే ఇయర్ ఫోన్స్ వాడడం కానీ, బ్లూటూత్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ ఏమైనా ఫ్యాక్టర్సా? అంటే వినికిడి లోపం కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఫ్యాక్టర్సేనండి. ఎప్పుడు కూడా ఈ డీజే సౌండ్స్ అలాంటి వాటికి అవకాశం వరకు చాలా దూరంగా ఉండాలండి. అలాగే కొంతమంది ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు నాయిస్ ఎన్విరాన్మెంట్లో అబోవ్ 80 డెసిబుల్స్ అబోవ్ లాస్లోని కంటిన్యూస్గా వర్క్ చేస్తే అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో వినిపించడం అనేది ప్రాబ్లం రావచ్చండి. అలాగే పెద్ద పెద్ద సౌండ్లకి డీజే సౌండ్లు అలాంటివి అయినా వినడం వలన సడన్గా పెద్ద శబ్దాలు వినడం, అలాంటి కారణాల వల్ల కూడా వినికిడి సమస్య అనేది వస్తుందండి. సో మోస్ట్లీ వినికిడి అనేది ఇంకా మాట రెండు కనెక్టెడ్. సో వినికిడి లోపం నుంచి మాట లోపం, ఈ మాట దానికి సంబంధించి మాట లోపం ఉన్న వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు? అంటే వినికిడికి మాటకి సంబంధం ఎలా ఉందంటే, లాంగ్వేజ్ డెవలప్ అవ్వకముందు, అంటే 6 సంవత్సరాలకి బాబుకి లేదంటే పాపకి 6 సంవత్సరాల ముందు హీరింగ్ ప్రాబ్లం ఉంటే స్పీచ్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. సో ఒకసారి లాంగ్వేజ్ అది డెవలప్ అయిన తర్వాత మాటలు వచ్చిన తర్వాత వినికిడి సమస్య వస్తే దానికి మిషన్ పెట్టుకుంటే సరిపోతుందండి. దానివల్ల మాట అనేది పెద్దగా ఎఫెక్ట్ అవ్వదండి. సో మాటలు రాకముందు హీరింగ్ ప్రాబ్లం వస్తే దాని ఎఫెక్ట్ అనేది కంపల్సరీగా మాటలు రావడం మీద పడుతుందండి. సో అంటే ఇప్పుడు పుట్టిన బేబీస్ కానీ ఏవైనా ఉన్నదో, యాజ్ మీరు మెన్షన్ చేశారు కదా, 6 years వరకు వాళ్ళు ముందు జాగ్రత్తగా మాట లోపం కానీ హియరింగ్ గురించి తీసుకోవాలని, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఎప్పుడన్నా మన పిల్లలకి చూసుకుంటే మెయిన్గా గమనించేది, మన తోటి పిల్లలు తగినట్టు మాట్లాడకపోవడం, లేదంటే యాక్చువల్గా 1 year వయసు వచ్చేసరికి వాళ్ళు కనీసం ఒక పదం అన్నా సరే మీనింగ్ఫుల్గా చెప్పాలండి. అమ్మ, నాన్న, లేకపోతే ఏదైనా 1 year అన్నా అట్లీస్ట్ ఒక పదం అన్నా మీనింగ్ఫుల్గా చెప్పాలండి. సో అలాగే ఒక 2-3 years వచ్చేసరికి 2-3 పదాల లెవెల్లోనే అమ్మ అన్నం పెట్టు, లేకపోతే అమ్మ వాటర్, ఇలాగ అట్లీస్ట్ 2-3 పదాల లెవెల్లో మాట్లాడగలిగాను. సో అలాగ మాట్లాడలేని పక్షంలో నార్మల్ పిల్లవాడికి డెవలప్మెంట్ తగినట్టు లేదన్న విషయం జనరల్గా తెలుస్తుందండి. సో అలాంటిదప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా సెంటర్కి తీసుకొస్తే, మా సెంటర్ లేదంటే స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ తీసుకువెళ్తే యాజ్ ఏ స్పెషలిస్ట్గా వాళ్ళు అనేది ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ స్పీచ్ అండ్ హియరింగ్ అనేది కనెక్షన్ చిల్డ్రన్ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందండి. ఓకే. సో యాజ్ మీరు మెన్షన్ చేశారు కదా, అంటే వినికి లోపల సంబంధించి మెషిన్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తామని. సో ప్రస్తుతం ఎన్ని రకాల మెషిన్స్ ఉన్నాయి? అవి ఎక్కడి నుంచి అంటే మీరు ఎక్కడి నుంచి తెస్తారు? అంటే మిషన్స్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ హీరింగ్ ఎయిడ్స్ అండి. ఈ కేవలం 198 దేశాలకి వెళ్ళేది కేవలం 5-6 కంపెనీల మిషన్లే. ఈ 5-6 కంపెనీల మిషన్లే మెయిన్ బ్రాండ్స్ అండి. స్టార్కి అని అమెరికన్ కంపెనీ, జిఎన్రీ సౌండ్ అని డెన్మార్క్ కంపెనీ, ఫొనాక్ అని స్విట్జర్లాండ్ కంపెనీ, సిగ్నీ అని జర్మనీ కంపెనీ, ఇలాగ 5-6 కంపెనీల మిషన్లే ప్రపంచం అంతా కూడా అండి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ వారంటీ ఉంటాయండి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఏరియా నుంచి ఇండియా మొత్తం సప్లై అనేది జరుగుతుందండి. ఓకే. మళ్ళీ దీని ప్రైస్ ఎలా ఉంటుంది ఆ మెషిన్స్? సో యాక్చువల్గా ఇది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయం అండి. వినికిడి మిషన్లు అనేవి కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలండి. సో ఇవి మినిమం అనేది మనకి అనలాగ్ హీరింగ్ ఎయిడ్స్ అని అంటారండి. అవి 11,000, 12,000 రేంజ్లో ఉంటాయి. అలాగే డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ అంటారు, కంప్యూటర్ ద్వారా ప్రోగ్రామింగ్ చేసేవి, 19,000 నుంచి 4 lakhs వరకు కూడా ఉంటాయండి. సో ఏదన్నా మెషిన్ అండి, ఏ మెషిన్ పెట్టినా వినిపిస్తుంది. మిషన్ యొక్క ప్రైస్ పెరిగే కొద్దీ క్లారిటీ, కంఫర్టబిలిటీ, ఫీచర్స్, ఆపరేటింగ్ అనేది ఆధారపడి ఉంటుందండి. ఓకే. సో వన్స్ మీరు మెన్షన్ చేసినట్టు 6 years తర్వాత వాళ్ళకి మాటల విషయంలో ఎలా హెల్ప్ చేస్తారు అంటే సర్వీస్ పరంగా? 6 years తర్వాత వినికిడి సమస్య ఉంటే మిషన్ పెడితే వాళ్ళకి చక్కగానే వినిపించేస్తుందండి. 6 years లోపల వాళ్ళకి మాటలు సరిగ్గా రాకపోతే అది చాలా రీజన్స్ వల్ల జరగవచ్చండి. అయితే వినికిడి సమస్య అయి ఉండొచ్చు, లేదంటే బ్రెయిన్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అలాగే ఈ రోజుల్లో ఆటిజం అని, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని, మెంటల్లీ ఛాలెంజ్ అని, ఇలాగ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో అది ఫస్ట్ బేబీని అసెస్ చేసిన తర్వాత వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని దానికి తగినట్టు స్పీచ్ థెరపీ అనేది
ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో ఇవి సెషన్ వైస్‌గా ఉంటాయా? అంటే ఒక్కొక్కటి స్పీచ్ థెరపీ గానీ, అంటే హియరింగ్ థెరపీ గానీ? అవునండి. స్పీచ్ థెరపీ దీంట్లోనేంటంటే మనకి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ అంటే మాది మల్టీ రిహాబిలిటేషన్ సెంటర్ అండి. సో సెషన్స్ వైస్‌గా ఉంటుంది. బేబీని రోజు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఒక్కొక్క సెషన్ 45 మినిట్స్ ఉంటుందండి. ఓకే. ఎవ్రీడే తీసుకొని ఎవ్రీడే. రావాల్సొస్తుంది. సో మీరు ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచి ఉన్నారు కదా! ఏదైనా ఛాలెంజింగ్ కేస్ ఉందా? మీరు ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సో ఛాలెంజింగ్ కేసులు అనేది మెడికల్లోని ఎక్కడన్నా కామన్ అండి. మన ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి. బుక్‌లో ఉండేది ఒకలా ఉంటుంది. కానీ పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ వలన వాళ్ళు తీసుకునే శ్రద్ధను బట్టి వాళ్ళు ఎంత చిన్న వయసు నుంచి ఆ ప్రాబ్లమ్ శ్రద్ధ తీసుకుంటున్నారో దాన్ని బట్టి డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుందండి. సో కొన్ని సమస్యలు ఉంటాయండి. ఆడవాళ్ళు మగవాళ్ళుగా మాట్లాడడం, మగవాళ్ళు ఆడవాళ్ళుగా మాట్లాడడం. అలాంటిది మేము ఈవెన్ ఒక 2-3 డేస్‌లోనే ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయడం జరుగుతుందండి. 2-3 డేస్‌లో 2-3 వాయిస్ మళ్ళీ డేస్. స్వీటర్ అయిపోతుంది. యెస్. అండ్ ఇంకొకటి కొన్ని చూస్తే కొంతమందికి నత్తి అంటారండి. మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడతారు. సో అలాంటి సమస్యల్ని ఒక 1 మంత్‌లోనే 80-90% అనేది క్లియర్ చేయడం జరుగుతుందండి. సో ఈ నత్తి అనేది ఎందుకు వస్తుందంటారు? నత్తి అనేది రకరకాల ఇష్యూస్ ఉంటాయండి. కొన్ని బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి సమస్య ఉన్న వాళ్ళని ఎవరినన్నా చూసినా వస్తుంది. లేదంటే ఇమిటేషన్ చేయడం వలన వస్తుంది. అంటే నత్తి ఉన్న వాళ్ళని ఇమిటేట్ చేసి వాళ్ళకి కూడా నత్తి రావడానికి అవకాశం ఉందండి. సో నత్తి ఉన్న వాళ్ళని కాకుండా డిఫరెంట్ ఈ పర్సన్ ఇలా మాట్లాడతారు, ఈ పర్సన్ ఇలా మాట్లాడతారు అని మనం ఇమిటేట్ చేయడం వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యామిలీలో ఎవరికన్నా ప్రాబ్లమ్స్ అన్నా వస్తుంది. అలాగే ఎక్కువ టెన్షన్గా ఫీల్ అయ్యే వరకు కూడా నత్తి రావడం అనేది జరుగుతుందండి. ఓకే. సో ఈ స్పీచ్ అంటే వినికిడి లోపం గానీ, మాట లోపం గానీ ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళకి వస్తుందంటారు? సో చిన్న పిల్లలకి స్పీచ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా 6 ఇయర్స్ లోపల అనేది జరుగుతుందండి. ఒక 2 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అండి. క్రిటికల్ పీరియడ్ అని అంటారు. మనం 3 ఇయర్స్ లోపల ఎంత కేర్ తీసుకుంటే అంత మంచి డెవలప్మెంట్ వస్తుంది. 3-6 ఇయర్స్ వరకు కొద్ది గొప్ప పర్వాలేదండి. 6 ఇయర్స్ దాటిన తర్వాత డెవలప్మెంట్ అనేది కష్టం. ఎందుకంటే 6 ఇయర్స్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అయిపోతుందండి. సో దానివల్ల మనం ఎంత ప్రయత్నం చేసినా రిజల్ట్స్ అనేది అనుకున్నంతగా రావడం కష్టం అండి. ఓకే. సో మోస్ట్లీ వినికిడి లోపం అయితే 2-6 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతం ఉన్న అంటే చిన్న పిల్లలకి 2-6 ఇయర్స్ అని. ఇంకా పెద్దవాళ్ళకి ఏ వయసులోనే రకరకాలైన యాక్సిడెంట్ల వలన, ట్రామా వలన అలాంటి ఏదైనా రీజన్స్తో స్పీచ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బట్ పెద్దవాళ్ళకి తక్కువ అండి స్పీచ్ ప్రాబ్లమ్స్. చిన్న వాళ్ళకి ఎక్కువ. పెద్దవాళ్ళకి ఎక్కువ హియరింగ్ ప్రాబ్లమ్స్. పెద్దవాళ్ళకి హియరింగ్ ప్రాబ్లం ఎక్కువ అండి. ఓకే. సో ప్రస్తుతం ఉన్న ఈ లైఫ్ స్టైల్లో అంటే డైలీ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడము, లేకపోతే బ్లూటూత్ వాడడము, ఇట్లా బయట లౌడ్ మ్యూజిక్కి అలవాటు అయిపోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటివి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో దట్ చాలా తొందరగా హియరింగ్ ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. అవకాశం వరకు ఇయర్ ఫోన్స్ని వాడకం తక్కువ వాడితే మంచిదండి. వాడటం పర్వాలేదు, కాకపోతే దానికి తక్కువ సౌండ్లో వినాలండి. ఎక్కువ సౌండ్లో వింటే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ వల్ల ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ ఇయర్ ఫోన్స్ అనేది చెవికి దగ్గరగా ఉండడం వల్ల ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అదే తక్కువ సౌండ్ పెట్టుకొని వింటే పర్వాలేదండి. ఓకే. సో ప్రస్తుతం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే? మెయిన్ హియరింగ్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి జాగ్రత్తలు అంటే చెవిలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం, అలాగే పెద్ద పెద్ద సౌండ్లకి దూరంగా ఉండడం, సెల్ ఫోన్ యూసేజ్ అవకాశం వరకు తగ్గించుకోవడం. ఏదన్నా మీకు కొద్దిగా దూరం నుంచి మాట్లాడేటప్పుడు, లేదంటే ఒక 2-3 మాట్లాడినప్పుడు కొద్దిగా సరిగ్గా వినిపించట్లేదు, నాయిస్ ఎన్విరాన్మెంట్లో కొద్దిగా రద్దీ ప్రదేశాల్లో కొద్దిగా సరిగ్గా వినిపించట్లేదు, వెనకాల నుంచి మాట్లాడితే కొద్దిగా సరిగ్గా వినిపించట్లేదు అంటే వెంటనే ఒకసారి వినికిడి పరీక్ష చేసుకొని తగినంత సూచనలు, సలహాలు పాటిస్తూ తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే వినికిడి సమస్యని మనం చాలా వరకు అసలు దూరం పెట్టవచ్చు. గ్రేట్ అండి. సో ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్, వినికిడి ప్రాబ్లం ఉన్నా, మాట ప్రాబ్లం ఉన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే సో మా క్లినిక్ వైజాగ్లో, విశాఖపట్నంలో ఉందండి, విజయనగరంలో ఉంది. సో మాది ఏ ప్రాబ్లం ఉన్నా సరే మాకు కాల్ చేయొచ్చు, లేదంటే వెబ్సైట్ ఉంటుంది, లేదంటే ఈవెన్ గూగుల్లోని జస్ట్ ఇలాంటి సోషల్ మీడియాలో చెక్ చేసిన మా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో మా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే 9885586132. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ.